సికింద్రాబాద్లో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఏటీఎంలలో జమ చేయాల్సిన డబ్బును ఏజెన్సీలు తమ వద్దే ఉంచుకొని కార్యాలయాలకు తాళాలు వేసి ఉడాయించారు. కోట్ల రూపాయలను జమ చేయకుండా అకస్మాత్తుగా సేవలు నిలిపివేయడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆయా బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, సెక్యూర్ వాల్యూ వాల్ట్ ఏజెన్సీలు ప్రముఖ బ్యాంకులకు నగదు నిర్వహణ సేవలు అందిస్తున్నాయి. ప్రతిరోజు ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలో డబ్బులను జమ చేయడం వాటి పని. అయితే ఆ రెండు సంస్థలు ఒక్కసారిగా తమ సేవలు నిలిపివేశాయి. గోదాంలో నిలువ ఉన్న డబ్బును ఏటీఎంలలో జమ చేయకుండా గోదాంతో పాటు తమ కార్యాలయాలకు తాళాలు వేశాయి. బ్యాంక్ ఏటీఎంలలో జమ చేయాల్సిన దాదాపు 7 కోట్ల రూపాయలను ఏజెన్సీలు తమ వద్దే ఉంచుకొని సేవలు నిలిపివేయడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా సేవలు నిలిపివేయడంపై బ్యాంకు సిబ్బంది ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్యాంక్ సిబ్బంది ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీంతో వారు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక బ్యాంకు చెందిన 5 కోట్లతో పాటు మరో బ్యాంకు చెందిన 1,80,00,000 రూపాయలు గోదాంలో ఉన్నట్టు బ్యాంకు ఉద్యోగి భీమల్ పాత్ర పోలీసులకిచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2 ఏజెన్సీలు తమ సంస్థలు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారంతా విధులను బహిష్కరించినట్టు తెలుస్తోంది.